ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల కంటే శక్తివంతమైన లక్షణాలు C-295 సొంతం. అందుకే గతేడాది ఇది భారత్లో వాలిన దగ్గర నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దీని సామర్థ్యం ప్రూవ్ అయింది కాబట్టే C-295 అందరికీ ఫేవరెట్ అయింది. మరోవైపు ఈ ప్రాజెక్టు భారత్లో భారీ అవకాశాలను తీసుకొస్తోంది. ఆత్మనిర్భర్ భారత్కు తోడ్పాటు అందించడంతో పాటు దేశ యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. భారత వాయుసేనకు సంబంధించి ఆధునిక మిలిటరీ అవసరాలను తీర్చడంలో C-295 కీలకంగా ఉంటుంది. వ్యూహాత్మక రవాణాలో భాగంగా రిమోట్ ప్రదేశాలకు, శత్రువులున్న ప్రాంతాలకు దళాలను, యుద్ధ పరికరాలను ఎయిర్లిఫ్ట్ చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. కార్గో రవాణా విషయానికొస్తే సైనిక వాహనాలు, హెలికాప్టర్లు, ఇతర భారీ కార్గోతో సహా భారీ పేలోడ్లను మోసుకెళ్తుంది. వైద్య తరలింపులో భాగంగా గాయపడిన సిబ్బందిని సంరక్షణ కోసం వేగంగా తరలిస్తుంది. నిఘా, గూఢాచార మిషన్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సంక్షోభాల సమయంలో సహాయ సామాగ్రి, సిబ్బందిని తరలించడంలో సహాయపడుతుంది. అందుకే C-295 ఎయిర్ క్రాఫ్ట్ ను 20 దేశాల మిలిటరీలు ఉపయోగించుకుంటున్నాయి. 5000 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఈ విమానంలో అత్యాధునిక కాక్పిట్, నావిగేషన్ సిస్టంలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక C-295 అనేది చాద్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి మారుమూల ప్రాంతాల్లో సుదీర్ఘ 2 సంవత్సరాల వరకు నెలకు 100 గంటల పాటు విజయవంతంగా ఉపయోగించిన పోరాట పటిమగల విమానంగా ఉంది. ఇది బ్రెజిలియన్, అడవి, కొలంబియన్ పర్వతాల వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసింది. ఈజిప్ట్, అల్జీరియాలోని మురికి వాతావరణంలో చాలా వేడిగా ఉండే ఎడారుల్లో కీలక సహాయాన్ని అందించింది. అలాగే పోలాండ్, ఫిన్లాండ్, కజాకస్తాన్ వంటి అత్యంత చల్లని, మంచుతో కూడిన చలికాలంలో కూడా పనిచేస్తుంది. C-295 రాడార్ హెచ్చరికలు, క్షిపణి హెచ్చరికలు, లేజర్ హెచ్చరికలతో సహా ఇది యుద్ధంలో కీలకంగా మారుతుంది. భారత వాయుసేనలో ఈ అత్యాధునిక రవాణా విమానం గతేడాది సెప్టెంబర్లోనే చేరింది. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తొలి C-95 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ను భారత్కు అందజేసింది. దక్షిణ స్పానిష్ నగరం సెవిల్లేలోని ఎయిర్ బస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి అప్పట్లో ఈ విమానాన్ని అందుకున్నారు. అదే విమానంలో భారత్కు ప్రయాణించి తీసుకొచ్చారు. ఈ విమానం ఈజిప్ట్లోని మట్లా, బెహ్రెయిన్లో ఆగి వడోదర ఎయిర్ బేస్ కు వచ్చింది. ప్రస్తుతం ప్రణాళిక చేసిన మొత్తం 56 విమానాలు డెలివర్ అయితే ప్రపంచంలోనే భారత వైమానిక దళం అతిపెద్ద C-295 ఆపరేటర్ అవుతుంది. ఇక ఎయిర్ బస్ సంస్థ 2025 చివరి నాటికి ఫ్లైఅవే స్థితిలో మొదటి 16 విమానాలు అప్పగించాల్సి ఉంది. మరో 40 విమానాలను భారత్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తయారు చేసి అసెంబుల్ చేస్తుంది. ఆగస్టు 2031 నాటికి అన్ని డెలివరీలు పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్య ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. దేశంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఇది భారతీయ ఏవియేషన్ పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగుగా మారుతుంది. C-295కి సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి హైదరాబాద్లోని మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇప్పటికే ప్రారంభమైంది. వీటిని వడోదర యూనిట్కు తరలించి అక్కడే తుది మెరుగులు దిద్దనున్నారు. ప్రైవేట్ ఏవియేషన్ పరిశ్రమలో వడోదర యూనిట్ భారతదేశపు మొదటి, చివరి అసెంబ్లీ లైన్గా ఉంది. అంటే ఆకాశంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విమానాలు ఈ ఫ్యాక్టరీ నుండి బయటకు వస్తాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్కి చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్లో మోడీ శంకుస్థాపన చేశారు. దేశీయ అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు. ఇక టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, స్పెయిన్ ఎయిర్ బస్ మధ్య సహకారంతో ఏర్పడిన వడోదరలోని ఈ కాంప్లెక్స్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లీ, టెస్టింగ్, క్వాలిఫికేషన్, డెలివరీ, మెయింటెనెన్స్ ని నిర్వహిస్తుంది. ఇది భారతదేశ ఏరోస్పేస్ వృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఇక ప్రధాని మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న ఈ విమానం భారతదేశాన్ని గేమ్ చేంజర్ గా మారుస్తుందని అంతా భావిస్తున్నారు. అలాగే విమానాలను ఎగుమతి చేయాలని భారతదేశ ఆశయాన్ని కూడా ఇది పెంచుతున్నట్లు కనిపిస్తోంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ తయారీని ప్రోత్సహించడంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. అందుకే C-295 ప్రాజెక్ట్ భారతీయ ప్రైవేటు రంగానికి అతిపెద్ద విజయమని చెప్పాలి. ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా భారత్ పూర్తి సైనిక విమానాన్ని తయారు చేసే మొదటి ప్రాజెక్టుగా ఇది రాబోయే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉండబోతుంది.
ఈ ప్రాజెక్ట్ భారత్లో పెరుగుతున్న ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. టాటా ఎయిర్ బస్ సంయుక్తంగా చేపట్టిన C295 ప్రాజెక్ట్ దేశంలో ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై మెరుగైన ప్రభావం చూపుతుందని అంతా భావిస్తున్నారు. గుజరాత్లోని వడోదరలో C295 తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్, బెల్గాం వంటి దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన భారత ఏరోస్పేస్ పరిశ్రమను దేశవ్యాప్తంగా విస్తరించినట్లయింది. ఇది నేరుగా 3,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. అలాగే సరఫరా గొలుసులో 15,000 కంటే ఎక్కువ పరోక్ష ఉద్యోగాలందుతాయి. ఇక C295 ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ కోసం నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ కు అవకాశాలు దొరుకుతాయి. అదనంగా ఈ ప్రాజెక్ట్ అనుబంధ రంగాల వృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది. ఇక ఈ C295 ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఎయిర్ ఫోర్స్ లో సమగ్ర శిక్షణ, నిర్వహణ, మౌలిక సదుపాయాల స్థాపన కూడా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే C295 విమానాలు సమర్థవంతంగా నిర్వహించడానికి భారత వాయుసేన తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి శిక్షణ సౌకర్యాలు అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది.